నమస్కారం అడ్వకేట్ గారు. ఒకరిని కాపాడడానికి మరొకరికి హాని చేస్తే నేరం కాదా? చట్టం ఏం చెప్తుంది వివరిస్తారా? అందరికీ నమస్కారాలండి. మీరు అడిగిన ప్రశ్నకు 2 కథల రూపంలో వివరంగా వివరిస్తాను. దానికంటే ముందు సుప్రీంకోర్టు హైకోర్టులు విధిస్తున్న శిక్షలను, చట్టాలను చిన్న చిన్న కథల రూపంలో సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. చట్టం తెలుసుకోవడం బాధ్యత, తెలియజేయడం కూడా బాధ్యత. కాబట్టి మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ ఒకటేనండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో మొదటి కథ, ఒక పెద్ద ఓడ ప్రయాణిస్తుంది, అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అందులో పడవలోని కెప్టెన్ గ్రహించాడండి. సో ఆ పెద్ద పడవ ముందు 2 చిన్న పడవలు వస్తున్నాయి. ఒక చిన్న పడవలో 30 మంది ఉన్నారు, మరో చిన్న పడవలో 2 ఉన్నారండి. సో ఈ పెద్ద పడవ ఏదో ఒక పడవను ఢీకుంటే అవకాశం ఉందండి. కానీ మన పెద్ద పడవలోని కెప్టెన్ ఏం చేస్తాడంటే, పెద్ద పడవలో 30 మంది ఉన్న పడవలను ఢీకొట్టకుండా జాగ్రత్త పడి చిన్న పడవకు ప్రమాదం జరిగే విధంగా చూస్తాడండి. సో ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రమాదాన్ని కాపాడడం ప్రధాన ఉద్దేశంతో కెప్టెను చిన్న పడవను ఢీకొట్టాడు. కాబట్టి ఇది నేరం కాదు. మరో అగ్ని ప్రమాదం చూద్దామండి. మరో కథ చూద్దాము. ఒక వీధిలో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆ మంటలు మిగిలిన ఇళ్లకు అంటుకోకుండా ఉండడానికి మధ్యలో ఉన్న ఒక ఇంటిని పగలగొట్టారండి. అంటే ఇంటిని పగలగొట్టడం ఆస్తి నష్టం కింద ఇక్కడ రాదండి. ఎందుకు రాదంటే, మిగిలిన ప్రాణాలను కాపాడడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశము. సో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 19 ఏం చెప్తుందంటే, ఒక చర్య జరుగుతున్నప్పుడు నేరపూరిత ఉద్దేశం లేకపోతే, అంటే ఇక్కడ కెప్టెన్కి నేరపూరిత ఉద్దేశం లేదండి. ఇక్కడ ఇల్లు పగలగొట్టిన వాళ్లకు నేరపూరిత ఉద్దేశం లేదు. సదుద్దేశం అంటే మంచి ఉద్దేశం ఉంది. ఏంటంటే మిగతా పెద్ద ప్రమాదం జరగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు అలా చేశారని చెప్పేసి సదుద్దేశం ఉన్నదండి. సో అక్కడ పరిస్థితుల ప్రభావం కూడా ఉంది. కాబట్టి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 19 ప్రకారం ఒకరిని కాపాడడానికి బదులు మరొకరికి హాని చేస్తే అది నేరం కాదు, శిక్ష కూడా పడదండి. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.